హాయ్ అండి. ఈ రోజు వచ్చేసి మిక్స్డ్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. చూడండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎంత వస్తుంది? చికెన్ కేజీ చికెన్ లేకండి 2 స్పూన్లు కలిపి పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్డ్ దమ్ బిర్యానీ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినారు చికెన్ లోకి. 3 యాలక్కీలు, 2 మరాఠీ మగ్గలు, 2 చెక్క పలకలు, 1 స్టార్ పువ్వ, 6 లవంగాలు చికెన్ లో కలిపి పెట్టేకండి. మళ్ళీ ఈ అన్నంలోకి కారము 2 స్పూన్లు ఎత్త తేలమ్మా తగినట్టు వేసుకోండి. మీకు టేస్ట్ ఎట్లా అనిపిస్తే అట్లా వేసినమ్మా. దానికి రుచికి తగమైనంత రాళ్ళు వేస్తాండా. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాము. పెరుగు అండి. పెరుగు వేసేసి మిక్స్ చేసి చిన్న కప్పు పెరుగు మిక్స్ పెరుగండి. అలాగే నిమ్మకాయ అండి. నిమ్మకాయ వేస్తుంది. నిమ్మకాయ వెండినానండి. దీంట్లో బిర్యానీ కలిపిటేకి కొంచెం పసుపు వేస్తాండా. ఇవన్నీ బాగా కలిపి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట పక్కకు నానబెడతామమ్మా. అందులోకి బియ్యం నానబెట్టుకొని 4 గ్లాసులు బియ్యం అండి. బాస్మతి రైస్ ఇది నానబెట్టుకున్నాము. ఒక 15 నిమిషాలన్నా కడుగుమా. కొంచెం నూనె వేసుకున్నాము. నూనె రోజు చేసి నానబెట్టుకుంటున్నాము. మూసిపెట్టుమాట ఈలోపు ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకున్నాము. చూడండి ఫ్రైడ్ ఆనియన్ చేసి పక్కన పెట్టుకున్నాము. చికెన్ 1/2 అవర్ అయింది, నానింది. చికెన్ రెడీ చేసుకున్నాము. అదే ఆయిల్ అయితే కొద్దిగా ఆనియన్, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. వేగింది నానబెట్టుకోండి. చికెన్ వేసుకున్నామండి. అర్ధగంట నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పోసుకున్నాము. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. దాంట్లో పుదీనా కొంచెము, ఫ్రై రావాలండి బాగా. మిక్స్డ్ దమ్ బిర్యానీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి బాస్మతి రైస్, కేజీ చికెన్ అన్నానికి. ఇప్పుడు అన్నానికి ఇదో పెట్టినాను. ఇప్పుడు దాంట్లో అవన్నీ వేయాలన్నారు. 7 లవంగాలు, 2 మరాఠీ మగ్గలు అన్నంలోకి, 2 చెక్క పలకలు, 2 స్టార్ పువ్వులు, 4 యాలక్కలు, 3 బిర్యానీ ఆకులు, పుదీనా కొంచెము, కొత్తిమీర, 1 స్పూన్ నూనె వేద్దాం. రొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. 1 స్పూను. ఇంకా కొద్దిగా వేస్తాం. అన్నానికి తగమైనంత రాళ్ళు పెడతాన్నా. అప్పుడు చికెన్ లో వేసినాం కదా, ఇది అన్నానికి తగ్గట్టు. ఇదంతా తెల్లే వరకు మూత మూసుకున్నాము. ఇదంతా తెల్లే వరకు సాగింది, తెరుగుతా ఉంది. బియ్యం వేసుకుంటాము. దమ్కి వేసుకున్నామండి. అట్లా కింద ఆయిల్ పట్టిస్తే అడుగట్టకుండా. లేయర్ లేయర్ వేసుకొని మిక్స్ చేసుకునేది అంతా
అంతా వేసేసినట్టే అంతా మిక్సీ వేసి దమ్ముకేసేది. పక్కకు వననా ఓ స్పూన్ నెయ్యి వేసినానండి. వేసుకున్నాముగా అంతా కలుపుకుండేదండి. ఇది మిక్స్డ్ దమ్మ బిర్యానీ. కొత్తిమీర పుదీనా నెయ్యి ఆల్రెడీ వేసింది, మధ్యలో ఇచ్చిపోయింది. కావాలంటే ఇప్పుడు ఇంకో వేసుకోండి. కలిపిండామండి అంతా మిక్స్డ్ దమ్ బిర్యానీకి. ఇలా కలిపి పెట్టుకొని ఇంకో 15 నిమిషాలు మూత వేసుకొని 15 నిమిషాలు దమ్ముకు ఉంచుకోవాలా. అయిందమ్మా, అయిపోయిందమ్మా బిర్యానీ అయింది. 15 నిమిషాలు అయింది. ఆఫ్ చేసుకున్నాం గ్యాస్. అయింది. కొమ్మొద్దనికి వదిలే కదా ఇది ఆలదా చూడండి. రెడీ అయిపోయింది మిక్స్డ్ దమ్ బిర్యానీ. మిక్స్డ్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటది. షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.